Good morning everyone. I am Puligu Deepak, junior lecturer in mathematics, Government Junior College Sithanagaram. ఈరోజు మనం మ్యాథమెటిక్స్ 2Aలో పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ప్రసారాలు సంయోగాలు అనే టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. సో పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ప్రసారాలు సంయోగాల్లో ఇంపార్టెంట్ వన్ ఫస్ట్ ద బేసిక్ ఏంటిదంటే ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్. దీంట్లో ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ బేస్ ప్రిన్సిపల్ ఇది. అయితే అసలు ప్రసారాలు సంయోగాలు పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటే ఏంటో చూద్దాం. పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటే మనకి డైలీ లైఫ్లో మనం కొన్ని టాస్క్ని డిఫరెంట్ టాస్క్స్ని మనం ఎన్ని రకాలుగా చేయాలి, ఎన్ని విధాలుగా చేయాలి అని చెప్పేసి మనం అనుకుంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను సీతానగరం నుంచి విజయవాడకి రావాలి. సో సీతానగరం నుంచి విజయవాడకి రావాలంటే దేర్ ఆర్ ఒక 4 వేస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 4 రకాల రూట్స్ ఉన్నాయి. సీతానగరం నుంచి విజయవాడ రావడానికి ఎన్ని రకాలుగా రావచ్చు? నేను 4 రకాలుగా రావచ్చు. అంటే ఈ రూట్ని సెలెక్ట్ చేసుకొని రావచ్చు, లేదా ఈ రూట్ని సెలెక్ట్ చేసుకొని రావచ్చు, లేదా ఈ రూట్ని సెలెక్ట్ చేసుకొని రావచ్చు, లేదా ఈ రోడ్ని సెలెక్ట్ చేసుకొని రావచ్చు నేను విజయవాడ. అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎన్ని రకాలుగా రావచ్చు? నేను 4 విధాలుగా రావచ్చు. 4 వేస్లో మనం సీతానగరం నుంచి విజయవాడ, సీతానగరం అంటే ఈస్ట్ గోదావరి దగ్గరది. సో ఈస్ట్ గోదావరి దగ్గర ఉన్న సీతానగరం నుంచి విజయవాడ రావడానికి ఈ 4 రూట్స్ 4 విధాలుగా 4 రకాలుగా నేను రావచ్చు. అలాగే సపోజ్ నేను మళ్ళీ విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్ళాలంటే మళ్ళీ విజయవాడ నుంచి ఎన్ని రకాలుగా వెళ్ళచ్చు అంటే ఇదో ఒక రూట్ ఉంది, ఇదో రూట్ ఉంది. సో మొత్తం 3 రకాల రూట్లు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని వేస్లో వెళ్ళొచ్చు అంటే 3 వేస్లో వెళ్ళచ్చు. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి రావడం ఒక ఆపరేషన్. ఏది? సీతానగరం నుంచి విజయవాడ రావడానికి 1 ఆపరేషన్. ఈ 1 ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి ఎన్ని వేస్ ఉన్నాయి? నాకు 4 వేస్ ఉన్నాయి. అలాగే విజయవాడ నుంచి హైదరాబాద్ రావడానికి ఎన్ని వేస్ ఉన్నాయి? 3 వేస్ ఉన్నాయి. సో అనదర్ ఆపరేషన్ కెన్ బి పర్ఫార్మ్డ్ 3 వేస్. సో 2 కలిపి అంటే బోత్ ద ఆపరేషన్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఇన్ 4 into 3 వేస్. అంటే మొత్తం 12 రకాలుగా నేను రావచ్చు. ఎలాగా 12 రకాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది A1 రూట్ ఒక విధానం, A2 అండ్ A3 A4. ఇదేమో B1 రూట్ అనుకుందాం, దీని పేరు B2 అండ్ B3. సో నేను A1 ఇలా ఒకటి వచ్చి తర్వాత A1 నుండి B1తో వెళ్ళచ్చు, లేదా A1 అనే ఒక రూట్ వచ్చి B2 ద్వారా వెళ్ళచ్చు, అలాగే A1 ద్వారా వచ్చి B3 ద్వారా వెళ్ళచ్చు. సో 3 రూట్స్ ఉన్నాయి. అంటే ఎలాగా? A1 B1, A2 B2, A1 B2, A1 B3 ఇలాగా సో అలాగే A2 ఈ రూట్లో నేను ఇలా వచ్చి A2 గుండా వచ్చి B1 గుండా వెళ్ళచ్చు. అలాగే అదొక విధానం. లేదా A2 గుండా వచ్చి B2 గుండా పోవచ్చు, లేదా A2 గుండా వచ్చి B3 గుండా పోవచ్చు. అంటే నాకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? A1 B1, A1 B2, A1 B2, A1 B3, అలాగే A2 B1, A2 B2, A3 B3. అలాగే ఇంకొకటి ఏంటిది? A3 B1, A3 B2, A3 B3, అలాగే A4 B1, A4 B2, A4 B3. అంటే మొత్తం ఎన్ని అవకాశాలు వచ్చినాయి నాకు, ఎన్ని రకాలుగా నేను జర్నీ చేయొచ్చు సీతానగరం నుంచి హైదరాబాద్ కంటే 12 వేస్లో నేను వెళ్ళొచ్చు అనమాట. అంటే ఇప్పుడు చూడండి డెఫినేషన్ ఏం చెప్తుంది, ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ ఏం చెప్తుంది? ఇఫ్ ఎన్ ఆపరేషన్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఇన్ M వేస్. ఇదిగోండి, ఇక్కడ నుండి ఇక్కడికి రావడానికి ఒక ఆపరేషన్ అనుకున్నా. ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి ఎన్ని రకాలుగా ఉంది? ఇక్కడ M వేస్ ఉన్నాయి. కరస్పాండింగ్ టు అంటే విజయవాడ నుంచి మళ్ళీ హైదరాబాద్, కరస్పాండింగ్ టు ఈచ్ ఆఫ్ దీస్ అనదర్ ఆపరేషన్ కెన్ బి పెర్ఫార్మ్ ఇన్ N వేస్. అనదర్ ఆపరేషన్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఇన్ N డిస్టింక్ట్ వేస్. అంటే ఇది వచ్చేటప్పటికి ఎంత? N వేస్.
So both the operations can be performed in m into n ways. M 4 into 3, that is equal to 12 ways. So this is a basic idea. First ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ నుండి మనం దీన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తాం. అయితే డే టు డే లైఫ్లో మనకి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్టెల్ ఆఫీస్కి వెళ్ళాం, నెంబర్స్ మనకి సెల్ ఫోన్ నెంబర్లో 10 నెంబర్స్ ఉంటాయి. సెల్ ఫోన్ నెంబర్లో 10 నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్లో ఎన్తో స్టార్ట్ అవ్వడానికి అవకాశాలు ఎంత? ద ఎయిర్టెల్ నెంబర్ స్టార్టింగ్ విత్ ఆర్ బిగినింగ్ విత్ N99, 99తో మొదలయ్యేటువంటి ఎయిర్టెల్ సెల్ ఫోన్ నెంబర్స్. అలాగే డిఫరెంట్ నెంబర్స్, అలాగే 99856 ఇక్కడ దా ఫిక్స్ చేస్తాం. ఇంకా మిగతా నెంబర్స్ మార్చుకోవడం. ఇలాగ ఎన్ని నెంబర్స్ మనం, ఎన్ని డిఫరెంట్ నెంబర్స్ని మనం తయారు చేయగలం ఒకటి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏంటంటే, ఒక పార్టీ జరుగుతుంది. మనకి ఒక 7 ఫ్రెండ్స్ ఉన్నారు. 7 ఫ్రెండ్స్ ఉంటే ఆ 7 ఫ్రెండ్స్లో ముగ్గురు రావడానికి పాసిబిలిటీ ఎంత? ముగ్గురు వచ్చేటువంటి విధానాల సంఖ్య. హౌ మెనీ పాసిబిలిటీస్? అవుట్ ఆఫ్ 7, 3 విల్ కమ్ టు ద పార్టీ, 3 విల్ అటెండ్ ద పార్టీ అన్నప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్, అంటే ఎన్ని విధాలుగా జరుగుతుంది, ఎన్ని విధాలు, అలాగే ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు. అరేంజ్ చేయడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఏబిసి అనేవి 3 వర్డ్స్ ఉన్నాయి. ఏబిసి అనేటువంటి 3 లెటర్స్ ఉన్నాయి, వర్డ్స్ కాదు, 3 లెటర్స్ ఉన్నాయి. ఆ 3 లెటర్స్ని 3 ప్లేసెస్లో ఫిక్స్ చేయాలి. 3 ప్లేసెస్లో ఫిక్స్ చేసి ఆర్డర్ ఇంపార్టెంట్ అన్నప్పుడు అరేంజ్మెంట్ ఎలాగ వస్తుంది చూడండి. ఏబిసి అవ్వచ్చు, లేదా ఏసిబి అవ్వచ్చు, లేదా బిఏసి, బిసిఏ, అలాగే సిఏబి అండ్ లాస్ట్ వన్ సిబిఏ. అంటే దీని మీనింగ్ ఏంటి? 3 వర్డ్స్ని, 3 లెటర్స్ని 3 ప్లేసెస్లో ఫిక్స్ చేయడం. అంటే 3 ప్లేసెస్లో 3 లెటర్స్ని అరేంజ్ చేస్తున్నానని. అరేంజ్మెంట్ 3 ప్లేసెస్లో 3 లెటర్స్ని అరేంజ్ చేస్తే ఏమవుతుంది అని అంటే, ఎన్ని అవకాశాలు వస్తున్నాయి? 1 2 3 4 5 6 అంటే 6 వస్తున్నాయి. 6 వస్తున్నాయి అంటే ఏంటి? ఏబిసితో రావచ్చు, లేదా ఏసీబీ రావచ్చు, బిఏసి రావచ్చు, బీసీఏ రావచ్చు, సిఏబి కానీ సిబిఏ కానీ. సో మొత్తం 6 వస్తున్నాయి. అంటే ఏంటి? 6 వస్తున్నాయి అంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు 6 వేస్. 6 వేస్ అంటే మనం 3 into 2 into 1, 3 ఫ్యాక్టోరియల్, 3 into 2 into 1 అని రాస్తే దట్ ఈస్ నథింగ్ బట్ ది 3 ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ అంటే ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ ఏమని చెప్తుందంటే, ఒక ఆపరేషన్ m వేస్లో చేసి కరస్పాండింగ్ అదర్ ఆపరేషన్ కనుక n వేస్లో చేయగలిగితే మొత్తం, అంటే both can be performed, both operations can be performed in m into n ways అని చెప్తుంది. సో దట్ ఈస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్. నెక్స్ట్ ఇలా రాసిన ఏబిసిఏ, ఈ బీసీఏ అన్నా కూడా సేమ్. ఎందుకంటే ఇక్కడ ఈ 3 తీసుకున్నాను, ఇక్కడ కూడా 3 తీసుకున్నాను, అవి కూడా సేమ్ అనమాట. సో సెలక్షన్ అనమాట అక్కడ. అంటే మనకి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ది ఏంటంటే అరేంజ్మెంట్. నెక్స్ట్ది ఏంటంటే పెర్మిటేషన్. అండ్ తర్వాత ఏంటంటే కాంబినేషన్. ఈ అరేంజ్మెంట్ను పెర్మిటేషన్ అంటే కూడా 2 కూడా సేమ్ థింగ్స్, 2 కూడా ఒకటే. వేరేస్ కాంబినేషన్ అనేది మట్టికి అరేంజ్మెంట్ కాదు, దాంట్లో ఓన్లీ సెలక్షన్ గురించి మాత్రమే మాట్లాడతాం. దీంట్లో రెండిట్లో కూడా మనం ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ అనేదాన్ని మనం డైరెక్ట్గా ఉంటుంది. ప్రతి ప్రాబ్లంలో కూడా అరేంజ్మెంట్లో కానీ పెర్మిటేషన్స్లో కానీ మనం డైరెక్ట్గా ఏం యూజ్ చేస్తాం? ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ అనేది వాడతాం. వేరే యాజ్ కాంబినేషన్స్లో మనము ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ అనేది డైరెక్ట్గా యూజ్ చేయం, బట్ దట్ ఈస్ ఆల్సో ఇండైరెక్ట్లీ వీఆర్ యూజింగ్ ఇన్ కాంబినేషన్స్. అలాగే ఈ పెర్మిటేషన్స్లో n డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. n డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్లో మనము ఆబ్జెక్ట్స్ని కనుక సెలెక్ట్ చేస్తే, డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ని అరేంజ్ చేస్తే, దట్ ఈస్ కాల్డ్
ఆర్ ఎన్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్లో నుంచి ఆర్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ని అరేంజ్ చేసిన, లేదా ఆర్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆర్ ఆబ్జెక్ట్స్ దేంట్లో నుంచి ఎన్ ఆబ్జెక్ట్స్లో నుంచి ద టోటల్ నెంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్ దేంట్లో నుంచి ఫ్రమ్ ఆర్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ ఎన్ ఆబ్జెక్ట్స్లో నుంచి ఆర్ ప్రస్తారాలు ఆర్ వచ్చేటువంటి ప్రస్తారాల సంఖ్య ఎంతన్నా, లేదా ఎన్ విభిన్న మూలకాల నుంచి ఆరు విభిన్న మూలకాలను అమర్చేటువంటి ప్రస్తారాల సంఖ్య అన్నా లేదా అమరికలన్నా దేంతో డినోట్ చేస్తాం? ఎన్పి ఆర్తో డినోట్ చేస్తాం. అదే ఎన్సిఆర్ అన్నాను అనుకోండి, ఎన్సిఆర్ అంటే ఏంటంటే ఎన్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్లో నుంచి ఆర్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవడం. ఎన్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ నుంచి ఎన్ విభిన్న మూలకాల నుంచి ఎన్ విభిన్న వస్తువుల నుంచి ఆర్ విభిన్న వస్తువులను ఎంచుకునేటువంటి విధానాలను ఎన్సిఆర్ అంటాం. ఎన్పిఆర్ అంటే ఏంటి? ఎన్ విభిన్న విధాల నుంచి ఆర్ విభిన్న ప్రస్తారాలను అమర్చే విధానాల సంఖ్యను ఎన్పిఆర్ అంటాం. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎన్పిఆర్ అండ్ ఎన్సిఆర్. ఎన్పిఆర్లో అరేంజ్మెంట్ ఉంటుంది, కానీ ఎన్సిఆర్లో అరేంజ్మెంట్ అనేది ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 4 లెటర్స్ని, ఏది ఏ కామా బి కామా సి కామా డి 4 లెటర్స్, ఏబిసిడి అనే 4 లెటర్స్లో నేను ఏబిసిడి అనే 4 లెటర్స్లో 4 లెటర్స్తో 3 లెటర్స్ని అరేంజ్ చేయమన్నా. అరేంజ్మెంట్ అంటే ఏమవుతుంది? ఫస్ట్ చెప్పాను, ఆర్డర్ ఈజ్ ఇంపార్టెంట్. దీంట్లో అరేంజ్మెంట్ అన్నా పెర్మిటేషన్ అన్నా ఈ రెండిట్లో కూడా ఏముంటుందండి? ఆర్డర్ ఉంటుంది. హియర్ ఆర్డర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, నాట్ ఎట్ ఆల్ మ్యాటర్. ఆ కాంబినేషన్స్లో ఆర్డర్ అనేది దాని గురించి మాట్లాడడం, కానీ అరేంజ్మెంట్ అమర్చడం, పెర్మిటేషన్స్ ప్రస్తారాలు, కాంబినేషన్స్ సంయోగాలు. పెర్మిటేషన్స్లో ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ కాంబినేషన్స్లో ఆర్డర్ అనేది ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్, డస్ నాట్ మ్యాటర్. అసలు దాంట్లో ఆర్డర్ అనేది ఉండదు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 ఉన్నారు, రామ సీత ఇంకొకటి పేరు రఘు అని తీసుకున్నా. ఒక క్లాస్లో 3 పిల్లలు ఉన్నారు, రామ సీత రఘు అని. ఈ రామ సీత రఘు అన్నప్పుడు వీళ్ళు సెలెక్ట్ రామ రఘు సీత అన్నా కానీ ఒక క్లాస్లో నుంచి, లేదా సెలెక్ట్ ఫ్రమ్ ఏ క్లాస్ సీత రఘు రామ అన్న, లేదా సెలెక్ట్ రఘు రామ సీత ఇన్ ఏ క్లాస్ అన్నప్పుడు వీళ్ళు ఎటు నుండి చదివినా కానీ పెద్ద ప్రాబ్లం అనేది ఉండదు. సో క్లాస్లో సపోజ్ 10 స్టూడెంట్స్ ఉన్నారు. ఆ 10 స్టూడెంట్స్లో 3 వీళ్ళు ముగ్గురిని కనుక నేను సెలెక్ట్ చేశాను అనుకోండి, అప్పుడు మనం ఏం రాస్తాం? 10C3. ఆ 3 మెంబర్స్ ఎవరు? వీళ్ళు. అది రామ సీత రఘు, లేదా రఘు సీత రామ, లేదా సీతారామ రఘు, ఏదన్నా కానీ ఒకటే. కానీ పెర్మిటేషన్స్లో అలా కాదు. మనం 10P3 అని రాసామనుకో, ఆర్డర్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు మనం ఎలా ఉంటుందంటే సపోజ్ క్లాస్లో లీడర్ని, క్లాస్ రిప్రజెంటేటివ్ సిఆర్ని, క్లాస్ లీడర్ని, నెక్స్ట్ ఇంకొకరు ఎవరు? క్లాస్ లీడరు, క్లాస్ రిప్రజెంటేటివ్, క్లాస్ లీడరు, నెక్స్ట్ ఇంకొకరు క్లాస్ లీడర్ 2. వీళ్ళ 3 క్లాస్లో నుంచి తీసుకురండి అన్నాను అనుకో, అప్పుడు ఇది ఆర్డర్ ఇంపార్టెంట్. ఇక్కడ క్లాస్ లీడర్, క్లాస్ రిప్రజెంటేటివ్, క్లాస్ మొత్తానికి రిప్రజెంటేటివ్ ఒకడే ఉంటాడు. సో తన తర్వాత క్లాస్ లీడర్ 1, తర్వాత క్లాస్ లీడర్ 2. అంటే దిస్ ఈజ్ ద ఆర్డర్. సో ఫస్ట్ ఎవరు పిలుస్తారు? ఇతన్ని, తర్వాత క్లాస్ లీడర్ 2ని పిలుస్తారన్నమాట. అంటే మనం స్పెసిఫిక్గా ఒక ఆర్డర్ని కనుక మనం ఫాలో అవుతున్నాము అని అంటే కనుక దట్ ఈజ్ అరేంజ్మెంట్. ఒక ఆర్డర్ని కనుక మనం ఫాలో కాకపోతే కనుక దట్ ఈస్ నథింగ్ బట్ ది కాంబినేషన్స్. సో ఆర్డర్ అండ్ arrangement and permutation both are same, whereas combination is different one. ఇంకా సో ఇప్పుడు మనకి ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం? P3 అన్నానంటే మీనింగ్ ఏంటంటే 4P3 అంటే ఏంటంటే ఫార్ములా ప్రకారంగా NPR అని అంటే
n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఎన్పిఆర్ అంటే ఎంత అండి? n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. అసలు అది ఎలాగొస్తుందో చూద్దాం ముందు. అది ఎన్పిఆర్ ఫస్ట్ అసలు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెప్పే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి నేనేం చేస్తున్నానంటే 4 కాయిన్స్ని టాస్ చేసిన. 4 కాయిన్స్ని టాస్ చేసేటప్పుడు మనకి అవుట్కమ్స్ ఎలా ఉంటాయి, టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎలా ఉంటాయి చూద్దాం. ఫస్ట్ హెడ్ పడుతుంది. సింగిల్ కాయిన్ అయితే మనకి ఏంటి పాసిబిలిటీస్? హెడ్ కామా టేల్. అదే 2 కాయిన్స్ అనుకోండి. 2 కాయిన్స్ అంటే హెడ్ హెడ్ పడవచ్చు, హెడ్ టేల్ పడవచ్చు, అలాగే టేల్ హెడ్ అండ్ టేల్ టేల్. అంటే 2 కాయిన్స్ని విసిరినప్పుడు టాస్ చేసినప్పుడు ఏమొస్తుందండి? హెడ్ హెడ్, హెడ్ టైల్, టెయిల్ హెడ్, టెయిల్ టెయిల్. ఓకే, సో అంటే నీకు ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి? ఎన్ని టోటల్ పాసిబిలిటీస్ వస్తున్నాయి? ఫస్ట్ దాంట్లోనేమో 2 కేసెస్ వచ్చినాయి. సెకండ్ దాంట్లోనేమో 2 into 2 4 ways, 4 పాసిబిలిటీస్ లేదా 4 ways. ఎప్పుడు 2 కాయిన్స్ని టాస్ చేస్తే. అలాగే 3 కాయిన్స్ని టాస్ చేశాను. 3 కాయిన్స్ని టాస్ చేస్తే ఏమొస్తుందండి? హెచ్హెచ్హెచ్, నెక్స్ట్ హెచ్ హెచ్ హెచ్హెచ్టి, నెక్స్ట్ దీని నుంచి హెచ్టిహెచ్ హెచ్టిటి, నెక్స్ట్ దీని నుంచి టిహెచ్హెచ్ టిహెచ్టి, మళ్ళీ దీని నుంచి అంటే టిటిహెచ్ టిటిటి. సో మొత్తం ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి 3 కాయిన్స్ని టాస్ చేసినప్పుడు? అంటే 3 4 5 6 7 8. సో టోటల్గా ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయండి? 2 into 2 into 2 that is equals to 8. It is simply 2 cube. So 4 coins are tossed. 4 coins are tossed. Then number of possible ways ఎంత అవుతుందండి? 1 కాయిన్తోనేమో 2 power 1. 2 కాయిన్స్తో చూడండి, హెడ్ టెయిల్, నెక్స్ట్ దీని దగ్గర నుంచి టెయిల్ హెడ్. అంటే హెడ్ దగ్గర ఫస్ట్ కాయిన్లోనేమో ఇవి 2, సెకండ్ కాయిన్లో హెచ్ హెచ్, మళ్ళీ అదే హెచ్ టి. సో ఇక్కడ మీరు దీంట్లో మనం ఏం అప్లై చేస్తున్నాము? ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ అనేది అప్లై చేస్తున్నాం. చూడండి, డైరెక్ట్ తెలిసిపోతుంది ఇక్కడ. హెడ్ నుంచి హెడ్ హెడ్, హెడ్ నుంచి హెడ్ టెయిల్, టెయిల్ నుంచి టెయిల్ హెడ్, టెయిల్ నుంచి టెయిల్ టెయిల్. 2 కాయిన్స్. అలాగే 3 కాయిన్స్ అంటే ప్రతిదానికి 2 ఛాన్సెస్ పెరుగుతున్నాయి. 2 అంటే 2 క్యూబ్. అదే 4 కాయిన్స్ని టాస్ చేస్తే 2 power 4 టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయండి? 16 ways ఉంటాయి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. లేదా 4 కాయిన్స్ని ఎగరేసినప్పుడు వచ్చేటువంటి ఫలితాలు మొత్తం ఎన్ని ఉంటాయండి? 16 రకాలుగా రావచ్చు. అయితే ఇది ఒక ఎగ్జాంపుల్. దీంట్లో కూడా మనం ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ అనే దాన్ని అప్లై చేసాం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్. నాకు 5 ఫ్రెండ్స్ ఉన్నారు. 5 ఫ్రెండ్స్ని నేను పార్టీకి ఇన్వైట్ చేశాను. నా బర్త్డే పార్టీ రండి అని చెప్పి ఒక 5 ఫ్రెండ్స్ని నేను ఇన్వైట్ చేశాను. సో టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ వేస్ ఆఫ్ టు అటెండ్ ది పార్టీ 5 members అన్నప్పుడు ఫస్ట్ ఫ్రెండ్కి 2 అవకాశాలు ఉంటాయి. మొదటి ఫ్రెండ్కి ఎన్ని అవకాశాలు ఉంటాయి? 2 ఏంటది? పార్టీకి రావచ్చు, రాకపోవచ్చు. హీ మే బి అటెండ్ ది పార్టీ, నాట్ అటెండ్. ఇంతగా ఈ 2 అవకాశాలు ఉంటాయి. అలాగే సెకండ్ ఫ్రెండ్కి కూడా అంతే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ ఫ్రెండ్కి ఎలాగా? ఫస్ట్ ఫ్రెండ్ వచ్చి సెకండ్ ఫ్రెండ్ కూడా రావచ్చు. ఫస్ట్ ఫ్రెండ్ రాకుండా ఫస్ట్ ఫ్రెండ్ వచ్చి సెకండ్ ఫ్రెండ్ రావచ్చు. ఫస్ట్ ఫ్రెండ్ రాకుండా సెకండ్ ఫ్రెండ్ రావచ్చు. అంటే రావచ్చు రాకపోవచ్చు. వచ్చేదాన్ని నేను సపోజ్ హెచ్ అనుకున్నా.
రాకపోవడాన్ని ఏమనుకున్నాను, టెయిల్ అనుకున్నా. సో అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్కి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. మొత్తం ఎంతమంది ఫ్రెండ్స్, 5 ఫ్రెండ్స్. సో నాకు ప్రతి ఒక్కరికి కూడా టూ విధానాలుగా, అంటే ఫస్ట్ ఫ్రెండ్కి 2, సెకండ్ ఫ్రెండ్కి 2, థర్డ్ ఫ్రెండ్కి 2, ఫోర్త్ ఫ్రెండ్కి 2, ఫిఫ్త్ ఫ్రెండ్కి 2. సో టోటల్గా 2 పవర్ 5. 2 పవర్ 5 అంటే ఎంత అండి, 32 పాసిబుల్ వేస్. 32 పాసిబుల్ వేస్. నేను గనక మా ఫ్రెండ్ని పిలిస్తే వాళ్ళు పార్టీకి వచ్చేటువంటి అవకాశాలు లేదా విధానాలు ఎలా ఎన్ని రకాలుగా ఉంటుందండి, 32 రకాలుగా ఉంటుంది. వచ్చేదాన్ని నేను హెచ్ అనుకున్నాను, రాని దాన్ని టెయిల్ అనుకున్నాను. సో 2 వేస్, ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్స్కి 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఎంతమంది ఉన్నారండి, 5 ఉన్నారు. 5 ఉన్నారు కాబట్టి 2 పవర్ 5 అంటే ఎంత వచ్చింది, 32 వేస్ వచ్చింది. సో దాట్స్ ఇట్. అదేవిధంగా వచ్చిన 5 మెంబర్స్లో ఇది ఇంపార్టెంట్, 5 చైర్స్ ఉన్నాయి. 5 చైర్స్కి లైన్లో పెట్టాను. 5 చైర్స్లో వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఒక అతను వచ్చాడు. ఫస్ట్ వచ్చిన అతను ఈ 5 చైర్స్లో ఎక్కడైనా కూర్చోవచ్చు. ఈ 5 చైర్స్లో ఎక్కడైనా కూర్చోవచ్చు. అంటే అతనికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి, 5 అవకాశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూర్చున్నాడు, ఫస్ట్ వచ్చిన అతను 5 ఇక్కడ కూర్చున్నాడు. ఈ సిట్స్ ఇన్ ద ఫస్ట్ టేబుల్. ఫస్ట్ టేబుల్ మీద కూర్చోవడమేనా అంటే ఇక్కడ కూర్చోవచ్చు, ఇదొక అవకాశం, ఇదొక అవకాశం, ఇదొక అవకాశం, ఇదొక అవకాశం. సో మొత్తం ఎన్ని అవకాశాలు ఉన్నాయి, ఫస్ట్ ఫ్రెండ్కి 5 పాసిబిలిటీస్ ఉన్నాయి. అలాగే సెకండ్ వచ్చిన అతనికి ఎన్ని అవకాశాలు ఉంటాయండి, మొత్తం 4 అవకాశాలు ఉంటాయి. అలాగే థర్డ్ వచ్చిన అతనికి ఎన్ని అవకాశాలు ఉంటాయి, 3 అవకాశాలు ఉంటాయి. సో ఫోర్త్ వచ్చిన అతనికి 2 అవకాశాలు, లాస్ట్ వచ్చిన అతనికి 1 అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క చైర్స్ని ఆక్యుపై చేయడానికి 5 మెంబర్స్, 5 ఫ్రెండ్స్ 5 డిఫరెంట్ చైర్స్లో కూర్చోవడానికి పాసిబిలిటీ ఎంత అంటే 5 ఫ్యాక్టోరియల్. దట్ ఈజ్ నథింగ్ బట్ 120. ఫ్యాక్టోరియల్ అంటే ఏమీ లేదండి, సపోజ్ n ఫ్యాక్టోరియల్ అన్నాను అనుకోండి. n ఫ్యాక్టోరియల్ అంటే n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ అండ్ సో ఆన్ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇలా రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఫ్యాక్టోరియల్ రాశా, 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. మళ్ళీ దీన్ని మనం ఈ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఎలా రాయొచ్చు, 6 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. సో n ఫ్యాక్టోరియల్ అంటే మనం ఏం రాయొచ్చు, n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. 0 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత అండి, 0 ఫ్యాక్టోరియల్ అంటే 1. 0 ఫ్యాక్టోరియల్ అంటే 1. సో ఇప్పుడు 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే 5 ఫ్యాక్టోరియల్, దట్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ 120. సో 5 ఫ్రెండ్స్ని పిలిస్తే ఫంక్షన్కి వచ్చేటువంటి డిఫరెంట్ పాసిబిలిటీస్ ఎంత అంటే 2 పవర్ 5, దట్ ఈస్ 32 వేస్. 5కి 5 చైర్స్ ఉన్నాయి. 5 చైర్స్లో 1 by 1 ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. ఫస్ట్ వచ్చిన అతనికి ఎన్ని అవకాశాలు ఉంటాయి, 5. సెకండ్ వచ్చిన అతనికి ఎన్ని అవకాశాలు ఉంటాయి, 4. థర్డ్ వచ్చిన అతనికి ఎన్ని అవకాశాలు ఉంటాయి, 3. ఫోర్త్ వచ్చిన అతనికి 2. లాస్ట్లో వచ్చిన అతనికి ఒక టేబుల్ మాత్రమే ఉంటుంది. సో బై యూజింగ్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ అండ్ ఎప్పుడన్నా అండ్ అనేది యూజ్ చేస్తున్నామంటే గుర్తుపెట్టుకోండి, మల్టిప్లికేషన్. అండ్ అన్నప్పుడల్లా మనం ఏం చేస్తుంటామండి, మల్టిప్లికేషన్. అలాగే ఆర్ అన్నప్పుడల్లా ఏం చేస్తుంటామండి, ప్లస్ చేస్తుంటాం. ఇక్కడ ఫస్ట్ ఫ్రెండ్, సెకండ్ ఫ్రెండ్, థర్డ్ ఫ్రెండ్ అండ్ అంటున్నాం కాబట్టి 5 ప్లేసెస్లో 5 చైర్స్లో 5 మిత్రులు కూర్చోవడం. 5 మిత్రులు డిఫరెంట్, 5 చైర్లు డిఫరెంట్. అంటే 5 తీసుకెళ్ళి 5 ప్లేసెస్లో ఫిల్ చేయడం. ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు, 5 ఫ్యాక్టోరియల్ వేస్గా ఫిల్ చేయొచ్చు. సో దీన్నే మనం ఇంకో రకంగా చెప్తాం. ఎలాగా, ఈ 3 ప్లేసెస్ ఉన్నాయి. ఈ 3 ప్లేసెస్లో ఏబిసిలు ఎన్ని రకాలుగా పెట్టచ్చు అంటే చెప్పాను కదా, ఏబిసి లేదా ఏసిబి లేదా బిఏసి లేదా బిసిఏ లేదా సిఏబి లేదా సిబిఏ. సో మొత్తం ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్, ఎన్ని పాసిబిలిటీస్ అండి, 6 పాసిబిలిటీస్. టోటల్గా 6 వేస్. మొత్తం ఎన్ని ఉన్నాయి, 3 వస్తువులు, 3 డిఫరెంట్ వస్తువుల్ని 3 ప్లేసెస్లో ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే 3 ఫ్యాక్టోరియల్ వేస్లో మనం అరేంజ్ చేయొచ్చు. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 వేస్. సో
ఫ్యాక్టోరియల్ అంటే ఈజ్ నథింగ్ బట్ ది అరేంజ్మెంట్, తెలిసిపోయింది. సో n ఫ్యాక్టోరియల్ అంటే n ఇంటూ n మైనస్ 1, n మైనస్ 2 అండ్ సో 1, 3 ఇంటూ 2 ఇంటూ 1. 6 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఈ 5 దగ్గర నుంచి మనం ఎలా రాసుకోవచ్చు, 5 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. సో 6 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఇంటూ 6 మైనస్ 1, 6 మైనస్ 1 అంటే 5 ఫ్యాక్టోరియల్ రాస్తాం. అంటే n ఫ్యాక్టోరియల్ అంటే n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అని. సో 0 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత అవుతుందండి, 1 అవుతుంది. సో ఫ్యాక్టోరియల్స్ గురించి అయిపోయింది. నెక్స్ట్ అరేంజ్మెంట్ అంటే అర్థమైంది. ఇంకా అరేంజ్మెంట్ గురించి చెప్పాలంటే ఆర్డర్, అరేంజ్మెంట్లో ఆర్డర్ అనేది మనం తీసుకుంటాం ఖచ్చితంగా. ఏబిసి అండ్ ఏసీబీ రెండు డిఫరెంట్. ఎందుకని ఆర్డర్ ప్రకారంగా చూస్తున్నాం. ఇక్కడ ఏ బి సెకండ్ ప్లేస్లో బి ఉంది, థర్డ్ ప్లేస్లో సి ఉంది. కానీ ఇక్కడ సెకండ్ ప్లేస్లో సి ఉంది, థర్డ్ ప్లేస్లో బి ఉంది. అంటే ఆర్డర్కి మనం ప్రయారిటీ ఇచ్చినప్పుడు మనం అరేంజ్మెంట్ అనాలి. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు కాంబినేషన్ అంటే ఏంటో చూద్దాం. పెర్మిటేషన్ అంటే కూడా తెలిసింది. కాంబినేషన్ అంటే ఒక కాలేజీలో 5 లెక్చరర్స్ ఉన్నారు. ఒక కాలేజీలో 5 లెక్చరర్స్ ఉన్నారు. ఈ 5 లెక్చరర్స్ని రెగ్యులర్గా క్లాసెస్ జరుగుతున్నాయి. నేను ఒక రోజున, అంటే కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపల్ ఒక రోజున ఏం చేశాడంటే, కోవిడ్ సమయం కదా, సో కోవిడ్ ఉండడం వల్ల ప్రిన్సిపల్ ఏం చేశారంటే, ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకుందాం, సండే రోజు కూడా క్లాస్ పెడదాం, సండే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా మాత్రమే పెడదాం అని అన్నారు. ఆఫ్టర్నూన్ దాకా పెట్టేటప్పుడు ఇంతమంది లెక్చరర్స్ అవసరం లేదు. వీళ్ళు పొద్దు నుంచి సాయం దాకా ఉంటారు, 5 మెంబర్స్ లెక్చరర్స్. లైక్ ఒక తెలుగు టీచరు, ఒక ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనుకుందాం. వీళ్ళు లెక్చరర్స్ ఇది తెలుగు లెక్చరరు, ఇంగ్లీష్ లెక్చరరు, మ్యాథ్స్ లెక్చరరు, ఫిజిక్స్ లెక్చరరు, కెమిస్ట్రీ లెక్చరర్ అనుకుందాం. ఇలా 5 ఉన్నారు అనుకుందాం కాలేజీలో. సో మనకి ఒక కోవిడ్ టైం వల్ల మనం ఏం చేస్తున్నాం, సండే రోజున ఒక ఎక్స్ట్రా క్లాసు. ఆ ఎక్స్ట్రా క్లాసులో మనకి ఎంతమంది టీచర్స్ కావాలి అని అంటే 3 టీచర్స్ చాలు. స్టూడెంట్స్ అందరూ వస్తారు, కానీ టీచర్స్ ఇంతమంది అవసరం లేదు. మనం ఎంతమందిని తీసుకోవాలి, ఓన్లీ 3 మెంబర్స్ మాత్రమే తీసుకోవాలి. అంటే మనం ఏం చేయొచ్చు అప్పుడు, L1, L2, L3. ఓకే, L1, L2, L3 అని తీసుకుందాం. సార్ ఇలా కూడా తీసుకోవచ్చు కదా, L1, L3, L2, అలాగే L3, L2, L1 ఇలా తీసుకోవచ్చు కదా. అంటే ఏవైతే రిమైనింగ్ ఉన్నాయో, ఏది L3, L2, L1 అన్నా, లేకపోతే దీంట్లోనే L3, L1, L2 అన్నా, ఇవన్నీ కూడా సేమ్ ఇదే. ఏది L1, L2, L3, L1, L2, L3 అన్నా, L1, L3, L2 అన్నా, ఈ ముగ్గురే టీచర్లు అవుతారు. సో అయితే ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాము అని అంటే, మనం మొత్తం ఎంతమంది లెక్చరర్స్ ఉన్నారు, 5 లెక్చరర్స్ ఉన్నారు. ఆ 5 లెక్చరర్స్ మనం ఎంతమంది సెలెక్ట్ చేసుకుంటున్నాం, 3 లెక్చరర్స్, 3 లెక్చరర్స్ని తీసుకుంటున్నాం. అంటే దాన్ని ఎలా రాస్తామంటే 5C3. ఆ C3 3 మెంబర్స్ ఏంటి, L1, L2, L3 అదొక కాంబినేషను. లేదా ఇంకో కాంబినేషను L1, L3, L4 ఇదొక కాంబినేషన్. L1, L3, L4 ఇదొక కాంబినేషన్. నెక్స్ట్ తర్వాత L1, L4, L5 ఇదొక కాంబినేషన్. ఇలాగ ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి అని అంటే చూడండి, L1, L2, L3 వీళ్ళు ముగ్గురునైనా రమ్మనొచ్చు, లేదా L1, L3, L4 రమ్మనొచ్చు, లేదా L1, L4, L5 రమ్మనొచ్చు. ఇలాగ డిఫరెంట్ కాంబినేషన్స్ని మనం తీసుకోవచ్చు. ఎన్ని తీసుకోవచ్చు అలాగంటే, మొత్తం ఎంతమంది ఉన్నారు, 5 ఉన్నారు. అందులో మనకు ఎంతమంది కావాలి, ఆ రోజుకి 3 కావాలి. సో 5C3. ఇప్పుడు ఆ 5C3 వేస్ అంటే ఎన్ని వస్తుందంటే, ఎన్ని రకాలుగా మనం ఈ తీసుకోవచ్చు అంటే 5C3 వేస్. 5C3 అంటే ఏంటంటే, 5C3 అంటే ఫార్ములా ప్రకారంగా 5C3 అంటే NCR, సి క్యాపిటల్ లెటర్, N ఫ్యాక్టోరియల్ బై R ఫ్యాక్టోరియల్ ఇంటూ N మైనస్ R ఫ్యాక్టోరియల్. అంటే 5 ఫ్యాక్టోరియల్ బై సి అంటే 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 మైనస్ 3 అంటే 2 ఫ్యాక్టోరియల్. అంటే దీన్ని ఎలా రాయొచ్చు,
5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ బై ఈ 3 ఫ్యాక్టోరియల్ ఇలాగా ఉంచండి. ఇక్కడ ఎంత వస్తుంది 2 ఫ్యాక్టోరియల్ వస్తుంది. 2 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత రాయొచ్చండి 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2. ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది పోతుంది, అంటే దట్ ఈస్ ఈక్వల్స్ టు 10 వేస్. అంటే 5 లెక్చరర్స్లో నుంచి ఒక సండే రోజున ముగ్గురిని ఎంచుకునే విధానాల సంఖ్య ఎంత అంటే 5C3 వేస్. 5C3 అంటే దేనికి ఈక్వల్ అవుతుంది అంటున్నారు 10. అంటే 10 విధాలుగా మనం ఈ 5 లెక్చరర్స్ని మనం అరేంజ్ చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎంచుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎవరో ఒకళ్ళ ముగ్గురిని మనం తీసుకెళ్ళి ఏం చేస్తామంటే ఒక ఇన్ఛార్జ్కి ఇస్తాం. ఆ టీచర్ ఏం చేస్తారు వీళ్ళు ముగ్గురిని కలిపి, ఫర్ ఎగ్జాంపుల్ సార్ మ్యాథ్స్ను, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ టీచర్స్ని టైం టేబుల్ అరేంజ్ చేయండి సార్ అని చెప్పి ఇచ్చాం. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి ఉన్న 5 లెక్చరర్స్లో సండే రోజు క్లాస్కి ముగ్గురిని ఎంచుకోవాలి. ఎన్ని రకాలుగా ఎంచుకోవచ్చు అంటే 5C3 వేస్ అంటే 10 వేస్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, ఆ లెక్చరర్స్కి ఎవరో ఒక లెక్చరర్ ఏమో మ్యాథ్స్, ఇంకొక లెక్చరర్ గారు ఏమో ఫిజిక్స్, ఇంకొక లెక్చరర్ గారు కెమిస్ట్రీ, వీళ్ళు ముగ్గురు వచ్చారు. ఇప్పుడు వీళ్ళని ఎన్ని రకాలుగా మనం అరేంజ్ చేయొచ్చు అంటే టైం టేబుల్ అనేది ఇంపార్టెంట్ కదా. ఫస్ట్ పీరియడ్ మ్యాథ్స్, సెకండ్ పీరియడ్ ఫిజిక్స్, థర్డ్ పీరియడ్ కెమిస్ట్రీ. ఆర్డర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకని మరి పీరియడ్స్లోకి వెళ్ళాలంటే మ్యాథ్స్ పీరియడ్లో మ్యాథ్స్ సార్ వెళ్ళాలి, ఫిజిక్స్ పీరియడ్లో ఫిజిక్స్ వెళ్ళాలి, కెమిస్ట్రీ పీరియడ్లో కెమిస్ట్రీ వెళ్ళాలి. లేదు నేను మ్యాథ్స్ ఫస్ట్ పీరియడ్ వేసి కెమిస్ట్రీ ఫిజిక్స్ వేసాను, లేదు ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ, లేదు ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్, లేదు కెమిస్ట్రీ మ్యాథ్స్ ఫిజిక్స్, లేదు కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథ్స్. సో ముగ్గురిని సెలెక్ట్ చేసిన తర్వాత ఆ ముగ్గురిని ఎలాగ అరేంజ్ చేస్తున్నాం 3 ఫ్యాక్టోరియల్ వేస్ అంటే 6 విధాలుగా మనం సెలెక్ట్ చేస్తున్నాం. ఇదే 6 విధాలు, రైట్. సో ఫస్ట్ పీరియడ్ మ్యాథ్స్, సెకండ్ పీరియడ్ ఫిజిక్స్, థర్డ్ పీరియడ్ కెమిస్ట్రీ. ఇదైతే ఫస్ట్ పీరియడ్ ఫిజిక్స్, సెకండ్ పీరియడ్ కెమిస్ట్రీ, థర్డ్ పీరియడ్ మ్యాథమెటిక్స్. అంటే ఆర్డర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆర్డర్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అరేంజ్మెంట్ అనేటప్పటికి ఏమవుతుంది ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి. ముగ్గురు మాస్టర్లు 3 పీరియడ్స్ ఉన్నాయి. ముగ్గురు మాస్టర్ని 3 పీరియడ్స్లో ఫిక్స్ చేసే విధానాల సంఖ్య దట్ ఈజ్ అరేంజ్మెంట్. 3 ఫ్యాక్టోరియల్ అంటే వచ్చినాయి 6 వేస్. సో ఇలాగా మనం డైరెక్ట్గా కూడా చెప్పేయచ్చు. సో దిట్ ఈస్ కాల్డ్ అరేంజ్మెంట్. ఇంకొకటి ఇక్కడే ఇంకోటి చూడండి, అంటే ఇప్పుడు ఈ 10 వేస్ ఏవైతే ఉన్నాయో ముగ్గురు లెక్చరర్స్ని ఎవరిని సెలెక్ట్ చేసినా కానీ వాళ్ళ ముగ్గురిని ఎన్ని రకాలుగా అరేంజ్ చేస్తాం 3 ఫ్యాక్టోరియల్ వేస్ అనమాట. సో నేను ఇప్పుడు ఎక్స్ అంటేనేమో నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ అని తీసుకుంటున్నాం. వాట్ ఈజ్ ఎక్స్? నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్. సో కాంబినేషన్స్ అంటే చెప్పాను కదా ఏందన్నా L1 L2 L3 లేదా L1 L3 L2 L4 ఇట్లాగా. ఇప్పుడు నేను ఎక్స్ ఇంటూ ఈచ్ అండ్ కాంబినేషన్ కెన్ బి అరేంజ్డ్ ఎన్ని రకాలుగా 3 ఫ్యాక్టోరియల్ వేస్గా మనం పెట్టచ్చు. అంటే ఎక్స్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు మొత్తం మనకి పీరియడ్స్ ఎన్ని ఉన్నాయండి 3 పీరియడ్స్. ఆ 3 పీరియడ్స్లో ఫస్ట్ పీరియడ్ని మొత్తం ఎంతమంది ఉన్నారు 5 ఉన్నారు. ఇక్కడ మనం తీసుకునే లెక్చరర్స్ ఎంతమంది ఉన్నారు 5 లెక్చరర్స్ ఉన్నారు. వెనక్కి వెళ్ళి చూడండి 5 లెక్చరర్స్లో ఫస్ట్ పీరియడ్లో నింపడానికి అవకాశాలు ఎన్ని ఉంటాయండి 5 ఎవరినైనా 5 రకాలుగా తీసుకోవచ్చు. నెక్స్ట్ 5 ఇంకా ఒకళ్ళు వెళ్ళిపోగానే ఇంకెంతమంది ఉంటారు 4 సెకండ్ పీరియడ్లో ఒకరిని వేయచ్చు. నెక్స్ట్ 3 థర్డ్ ప్లేస్లో 3 ఉన్నారు. ఇంకా అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 గుడ్. సో ఎక్స్ అంటేనేమో నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్. సో 5 ఇంటూ 4 ఇంటూ 3 డివైడెడ్ బై 3 ఇంటూ 2 ఇంటూ డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్. ఇది ఈ ఎక్స్ అంటే ఏంటి నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్. NCR అంటే నెంబర్ ఆఫ్ కాంబినేషన్ జనరల్ చెప్తాను. ఇక్కడ N అంటే 5C3. సో 5C3 ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి
5 into 4 into 3 by 3 into 2 into 1. 5 into 4 into 3 by 3 into 2 into 1. సో ఇదే విధంగా అంటే ఇక్కడ నేను 5 లెక్చరర్స్లో 3 లెక్చరర్స్ని సెలెక్ట్ చేసుకొని చెప్పా. ఇప్పుడు జనరలైజేషన్ చేసి చెప్తాను ఎట్లాగా. ఎన్పిఆర్ అంటే ఏంటి, ఎన్సిఆర్ అంటే ఏంటి, జనరలైజ్ చేసి చూద్దాం. ఎన్పిఆర్ దీన్ని మనం పి ఆఫ్ ఎన్ఆర్ అని అంటాం. నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఇన్ ఎన్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ are different objects from number of arrangements in are different objects from n distinct or different objects. arrangements అన్నచ్చు ఇదే ప్లేస్లో అరేంజ్మెంట్ ప్లేస్లో నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అన్న తప్పలేదు. టోటల్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ the total number of arrangements or permutations in are different objects. are different objects ఎక్కడి నుంచి వచ్చినవి? from n different objects అని. అంటే ఏంటంటే మనకి 1 2 3 4 5 అండ్ సో ఆన్, r minus 1, r plus 1 అండ్ సో ఆన్ n. ఇలాగా n ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. r minus 1, r plus 1 n ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఈ మొత్తం ఎన్ని ఉన్నాయండి? 1 దగ్గర నుంచి n ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ n ఆబ్జెక్ట్స్ని ఫస్ట్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఎన్ని ఉన్నాయి? మొత్తం n ఉన్నాయి. ఫస్ట్ ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి ఇక్కడ అరేంజ్ చేస్తున్నాం. అలాగే ఎన్ని ప్లేసెస్ అరేంజ్ చేయమంటున్నాను? ఒక ఫస్ట్ ప్లేస్ ఇది, సెకండ్ ప్లేసు, థర్డ్ ప్లేసు, ఫోర్త్ ప్లేసు అండ్ సో ఆన్ ఆర్త్ ప్లేసు. రైట్. సో ఫస్ట్ దాంట్లో ఒక ఆబ్జెక్ట్ని ఎన్ని ఉన్నాయి? మొత్తం n ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్ని ఫిల్ చేయడానికి నాకు ఎన్ని వేస్లో నేను ఫిల్ చేయొచ్చు? ఫస్ట్ ప్లేస్ని ఫిల్ చేయడానికి నాకు n వేస్ పడుతుంది. n రకాలుగా n విధాలుగా నేను ఫస్ట్ దాన్ని ఫిల్ చేయొచ్చు. సెకండ్ ఆబ్జెక్ట్ని నేను ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు? n-1. థర్డ్ ఆబ్జెక్ట్ని అంటే ఇవన్నీ నాకు టోటల్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, మొత్తం n ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ n ఆబ్జెక్ట్స్లో నుంచి ఈ n డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ నుంచి ఈ n విభిన్న వస్తువుల నుండి ఒక్కొక్క వస్తువుని ఫిల్ చేస్తున్నా. నేను ఎన్ని వస్తువులు ఫిల్ చేయాలి? 6 వస్తువులు ఫిల్ చేయాలి. ఎన్ని వస్తువుల్లో నుంచి n వస్తువులను ఉపయోగించుకొని నా 6 వస్తువుల్ని ఫిల్ చేయాలి. సో ఫస్ట్ దాన్ని ఫిల్ చేయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి? n అవకాశాలు ఉన్నాయి. సెకండ్ దాన్ని ఫిల్ చేయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి? n-1. థర్డ్ దానికి ఎన్ని వచ్చే అవకాశాలు ఎన్ని ఉన్నాయండి? n-2. ఫోర్త్ దానికి n-3. అలాగా ఆర్త్ దాన్ని ఫిల్ చేయడానికి నాకు ఎన్ని అవకాశాలు ఉంటాయి? ఆర్త్ దాన్ని ఫిల్ చేయడానికి చూడండి, ఇక్కడ 1 2 సెకండ్ దానికేమో -1 వచ్చింది, థర్డ్ దానికేమో 2 వచ్చింది, ఫోర్త్ దానికి 3 వచ్చింది. మరి ఆర్త్ ఐటమ్ని ఆర్త్ దాన్ని ఫిల్ చేయడానికి ఎంత వస్తుంది? n-r-1 వేస్ ఉంటాయి. సో ఈ విధంగా నేను ఫస్ట్ దాన్ని n వేసు, సెకండ్ దాన్ని n-1, థర్డ్ దాన్ని n-2, ఫోర్త్ దాన్ని n-3 అండ్ సో ఆన్. ఆర్త్ ఐటమ్ని కెన్ బి ఫిల్డ్ ఇన్ n-r-1 వేస్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ బై యూజింగ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్
ఏమవుతుందండి ఇది n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ n-3 ఇంటూ అండ్ సో ఆన్ n-r ప్లస్ 1. NPR అంటే ఎంతండి? NPR ఈజ్ నథింగ్ బట్, చాలా చాలా ఇంపార్టెంట్. NPR అంటే ఎంతండి? n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ n-3 అండ్ సో ఆన్ n-r ప్లస్ 1. అయితే మరి ఫార్ములాలో అలా లేదు కదా. NPR అంటే మనం ఏం చెప్పాం? n ఫ్యాక్టోరియల్ బై, అలా లేదు కదా. మరి అలా తీసుకొద్దాం. ఎలా తీసుకొస్తాను చూడండి. NPR ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ n-3 ఇంటూ అండ్ సో ఆన్ n-r ప్లస్ 1. నెక్స్ట్ టర్మ్ చూడండి, ఇక్కడ మనకి ఒక్కొక్కటి తగ్గుతూ వస్తుంది. దీంట్లో ఒకటి తగ్గిస్తే ఎంత వస్తుందండి? నెక్స్ట్ n-r. దీంట్లో ఒకటి తగ్గిస్తే ఎంత వస్తుందండి? n-r మైనస్ 1 అండ్ సో ఆన్ 3 ఇంటూ 2 ఇంటూ 1. అదేంటండి ఇక్కడ ఉంది మనకి n-r ప్లస్ 1 దాకే కదా ఉంది. మీరు ఏమైనా ఎందుకు వేసారు అంటే, ఓకే వేసినవన్నింటినీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాను? మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నా. n-rతో స్టార్ట్ చేసా, n-r మైనస్ 1, n-r మైనస్ 2 అండ్ సో ఆన్ 3 ఇంటూ 2 ఇంటూ 1. That's it. So this is equals to 1 దగ్గర నుంచి n, 1 దగ్గర నుంచి కాన్సిక్వెంట్ ఎందాకుంటే n ఫ్యాక్టోరియల్. గుడ్. 1 దగ్గర నుంచి 1 2 3 అండ్ సో n-r అంటే n-r ఫ్యాక్టోరియల్. దట్ ఈజ్ NPR. NPR ఈజ్ ఈక్వల్స్ టు n ఫ్యాక్టోరియల్ బై n-r ఫ్యాక్టోరియల్, లేదా NPR ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ n-1 n-2 అలాగా n-r ప్లస్ 1 దాకా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 7p4 అన్నా, 7p3 అన్నాను అనుకోండి. మనం ఏం చేస్తాం? 7 ఇంటూ 6 ఇంటూ 5. అదేంటండి 5తో ఆపేశారంటే, దీని ప్రకారం n అంటే ఎంత? n అంటే 8 కదా. ఎక్కడ దాకా ఎండ్ అవ్వాలి? n-r ప్లస్ 1. n అంటే ఎంత? ఇక్కడ 7. r అంటే ఎంత? 3 మైనస్ 1 ఎంత అవుతుంది? ఒక్క నిమిషం. n అంటేనేమో 7 ప్లస్ 3 మైనస్ 1 10. 10 మైనస్ 1 అంటే ఎంత? 9. 10 మైనస్ 9 అంటే 7p3 n-r అంటే n-3 n-3 ప్లస్ 1 n-3 ప్లస్ 1 n-3 అంటే ఎంత? 7 మైనస్ 3 7 మైనస్ 3 అంటే ఎంత? 4 ప్లస్ 1 5. ఇప్పుడు చూడండి ఇక్కడ అంటే 7తో స్టార్ట్ అవ్వు, 7 నెక్స్ట్ తగ్గించుకో n-1 అంటే 6 ఎక్కడ దాకా పోవాలి? 5 దాకా పోవాలి. ఇంకా సింపుల్గా 7p3 అంటే 7 దగ్గర స్టార్ట్ చేసి 3 నెంబర్లు తగ్గించుకోండి 7 తోటి. 1 2 3 అంతే కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్. 7p3 అంటే ఎంత? 7 ఇంటూ 6 ఇంటూ 5. అదే 7p4 అన్నాను అనుకోండి. 7p4 అంటే ఎంత? 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటీజర్స్ కిందకి వెళ్ళాలి. 7 దగ్గర స్టార్ట్ చేసి 1 2 3 4 7, దానికి తర్వాత దానికి ముందు 6, తన ముందు 5 4. అదే 7p7 అన్నాను అనుకోండి, ఏమవుతుంది? 7p7తో స్టార్ట్ అవ్వు, 7 6 5 4 3 2 1 2 3 4 5 6 7. దిస్ ఈజ్ ఈక్వల్ టు 7 ఫ్యాక్టోరియల్. 7p7 అంటే ఎంతండి? 7 ఫ్యాక్టోరియల్. దీన్ని ఇంకో రకంగా n is equals to n ఫ్యాక్టోరియల్. వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ NPN? NPN అంటే ఏంటండి? n డిఫరెంట్ థింగ్స్ని, n డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని n డిఫరెంట్ ప్లేసెస్లో ఫిల్ చేసేటువంటి విధానాలు n ఫ్యాక్టోరియల్. ఫర్ ఎగ్జాంపుల్ ABC అనే 3 ఆల్ఫాబెట్స్ తీసుకొని ఆ ఆల్ఫాబెట్స్ని అరేంజ్మెంట్ చేస్తే ఎన్ని వస్తాయి, ఎన్ని రకాలుగా వస్తున్నాయి అంటే 3 ఫ్యాక్టోరియల్. ఇక్కడ n ఫ్యాక్టోరియల్. దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది పెర్మిటేషన్. సో కాంబినేషన్ గురించి కూడా ఇలాగే చెప్దాం.
కాంబినేషన్కి ఇక్కడ మనం ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ అనేదాన్ని యూజ్ చేసాం, క్లియర్గా డైరెక్ట్గా యూజ్ చేసాం. కానీ కాంబినేషన్స్లో ఎలాగంటే డైరెక్ట్గా యూజ్ చేయం ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ అనేది, ఇండైరెక్ట్గా యూజ్ చేస్తాం. ఎట్లాగా? ఎన్సిఆర్ అంటే n డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ నుంచి ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ ఆర్ డిఫరెంట్ objects from n objects లో నుంచి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఆర్ n డిఫరెంట్ థింగ్స్ అన్న n డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అన్న ఒకటే, n డిఫరెంట్ ఆర్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్. n డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, n విభిన్న వస్తువులు ఉన్నాయి. n విభిన్న వస్తువుల్లో నుంచి r విభిన్న వస్తువులను ఎంచుకునేటువంటి విధానాన్ని మనం ఏమంటాం? ఎన్సిఆర్ అని చెప్పేసి అంటాం. n వస్తువులు, n అనేవి ఏంటివి? డిఫరెంట్ వస్తువులు. ఆ n డిఫరెంట్ వస్తువుల్లో నుంచి ఎన్ని ఎంచుకుంటున్నాను? r వస్తువులను ఎంచుకునేటువంటి విధానాలని ఏమంటాం మనం? ఎన్సిఆర్ అని చెప్పేసి అంటాం. గుడ్. ఇందా నేను చెప్పాను, ఇందా ఎగ్జాంపుల్లో లెక్చరర్ 1, లెక్చరర్ 2, లెక్చరర్ 3, లెక్చరర్ 4, లెక్చరర్ 5, 5 లెక్చరర్స్ ఉన్నారు, 3 క్లాసెస్. దాంట్లో మనం ఏం చెప్పాము? 5 లెక్చరర్స్లో నుంచి 5 ముగ్గురిని తీసుకుంటే 5C3 అన్నాం కదా. ఆ త్రీ కాంబినేషన్స్ మొత్తం ఎన్ని వస్తున్నాయి? 10 విధానాలు వస్తున్నాయి, 10 వేస్ వస్తున్నాయి. ఆ 10 వేస్ ఎలా వచ్చినాయి అంటే ఇదొక కాంబినేషన్ అవ్వచ్చు, లేదా ఇదో కాంబినేషన్ అవ్వచ్చు, లేదా ఇదో కాంబినేషన్ అవ్వచ్చు. ఇలా మళ్ళీ మధ్యలో L1, L4, L5, L1, L3, L5 ఇలాగ డిఫరెంట్ ఆబ్జెక్ట్, ఇలాగ డిఫరెంట్ కాంబినేషన్స్ మనం తీసుకోవచ్చు. అలాగ ఎన్ని వస్తే మొత్తం 10 రకాలైనటువంటి కాంబినేషన్స్ మనకి వస్తాయి. గుడ్, బాగుంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళలో అదే, అందుకని మనం ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఈ మొత్తం అంతా కూడా జనరల్. అంటే ఇప్పుడు నేను L1, L2, L3 అండ్ సో LN ఉన్నాయి. LN విభిన్న వస్తువులు ఉన్నాయి. ఆ LN విభిన్న వస్తువుల నుంచి నేను ఎన్ని ఎంచుకుంటున్నాను? 6 వస్తువులను ఎంచుకుంటున్నా. సో ఫస్ట్ ఎక్స్ అంటే ఏంటంటే నేను ఎన్సిఆర్ అనుకుంటున్నా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఎన్సిఆర్. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయండి? టోటల్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఆబ్జెక్ట్స్, డిఫరెంట్ థింగ్స్ ఎన్ని ఉన్నాయి మనకి? ఎన్. ఆల్ ఆర్ డిఫరెంట్ ఆర్ డిస్టింక్ట్. దీంట్లో ఎన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా నేను? ఐఎమ్ సెలెక్టింగ్ ఆర్ ఆబ్జెక్ట్స్. అవి కూడా ఏంటవి? డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, విభిన్న వస్తువులు, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. సో ఎన్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, దాంట్లో నుంచి 6 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. దాన్ని ఏమనుకుంటున్నాను? ఎక్స్ అనుకుంటున్నా. సో ఇప్పుడు ఈ 6 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని మనం సెలెక్ట్ చేసిన తర్వాత ఈ ఎన్ని రకాలుగా మనం వాటిని అరేంజ్ చేయొచ్చు? ఇందని చెప్పాను, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ టీచర్స్ని సెలెక్ట్ చేశాను. వాళ్ళని పీరియడ్స్ వేసేటప్పటికి ఎంపీసీ కానీ ఎంసీపీ కానీ అలాగా మొత్తం 3 తీసుకున్నాం కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. ఇక్కడ నేను ఎక్స్ ఇంటూ ఇప్పుడు దీన్ని ఎన్ని రకాలుగా ఆర్ అనేదాన్ని నేను ఎన్ని రకాలుగా తీసుకొచ్చండి? ఆర్ని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? ఆర్ ఫ్యాక్టోరియల్ వేస్. ఎక్స్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ దాన్ని మనం ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేయొచ్చండి? ఎన్. సెకండ్ ఆబ్జెక్ట్ని ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేయొచ్చు? n-1. థర్డ్ ఆబ్జెక్ట్ని n-2. ఫోర్త్ ఆబ్జెక్ట్ని n-3 అండ్ సో ఆన్.
అంతే కదా. ఎన్ ఇంటూ ఫస్ట్ దాన్ని ఎన్, సెకండ్ దాన్ని n-1, థర్డ్ దాన్ని n-2, n-3 అండ్ సో ఆన్ ఆర్త్ ఐటమ్ని n-r+1 ఇన్ని రకాలుగా. రైట్. నెక్స్ట్ సో ఎక్స్ అంటే నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్, టోటల్ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఎక్స్ అంటే దట్ ఈస్ ఎన్సిఆర్ ఇంటూ సెలెక్ట్ చేసినటువంటి ఆబ్జెక్ట్స్ ఇంటర్నల్గా మళ్ళీ మనం వాటిని ఏం చేస్తున్నాము, అరేంజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ నుంచి రాస్తున్నాను. మొదటి వస్తువుని ఎందుకని నేను సెలెక్ట్ చేసేటువంటి విధానాలు ఎన్ని, ఫస్ట్ దాన్ని ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు, సెకండ్ దాన్ని n-1, థర్డ్ దాన్ని n-3, ఫోర్త్ దాన్ని n-3, ఫిఫ్త్ దాన్ని n-4, ఆర్త్ ఐటమ్ని ఎన్ని రకాలుగా నేను సెలెక్ట్ చేసుకోవచ్చు, n-r+1 విధంగా తీసుకోవచ్చు. వీటన్నిటిని మల్టిప్లై చేసేసాను తర్వాత. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ అండ్ సో ఆన్ n-r+1 కదా, డివైడెడ్ బై ఆర్ ఫ్యాక్టోరియల్. ఒక్కసారి ఇది ఇందానే చెప్పాను చూడండి, ఎన్పిఆర్ అంటే ఫైనల్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ n-1 ఇంటూ అండ్ సో ఆన్ n-r+1 అంటే ఏంటంటే అది ఎన్పిఆర్ బై ఆర్ ఫ్యాక్టోరియల్. అసలు ఎక్స్ అంటే ఏంటి, ఎన్సిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్పిఆర్ అంటే ఎంత, n ఫ్యాక్టోరియల్ బై ఎన్పిఆర్ అంటే n ఫ్యాక్టోరియల్ బై n-r ఫ్యాక్టోరియల్. ఆల్రెడీ ఆల్ ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి ఎల్సిఆర్ అంటే ఏమవుతుందండి, n ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ n-r ఫ్యాక్టోరియల్. సో ఎన్సిఆర్ అనే దానికి ఎన్పిఆర్ అనే దానికి అంటే పెర్మిటేషన్స్కి కాంబినేషన్స్కి మధ్య డిఫరెన్స్ తెలియచేస్తూ నేనేం చేశాను, పెర్మిటేషన్స్లో నుంచి కాంబినేషన్ ఫార్ములాని డిరైవ్ చేశాను. దాట్స్ ఇట్, అంతకు మించి ఏం లేదు. సో ఇంకొకసారి చెప్తున్నాను చూడండి, ఎన్సిఆర్ అనే ఫార్ములాని డిరైవ్ చేయడం కోసం నేను ఏం చేశానో ఎన్సిఆర్ని తీసుకురావడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఏంటి ఎగ్జాంపుల్, ఒక కాలేజీలో ఒక సండే రోజున 5 లెక్చరర్స్ ఉంటే 5 లెక్చరర్స్తో 3 లెక్చరర్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి సండే రోజున క్లాస్ చెప్పించాలి. సో 5 లెక్చరర్స్లో 3 లెక్చరర్స్ని ఎంచుకునేటువంటి సెలెక్ట్ చేసుకునేటువంటి పాసిబిలిటీస్ ఏంటి అంటే దాన్ని మనం 5C3 అని అంటాం. 5C3 అంటాం అంటే 5 నుంచి 3 తీసుకోవడం. అది ఎలా వస్తుందంటే 10 రకాలుగా వస్తుంది. 5C3 అంటే దట్ ఈస్ ఈక్వల్స్ టు 10. ఇది అలా తీసుకున్న తర్వాత వాళ్ళని అరేంజ్ చేయడం అంటే ఏంటి, టైం టేబుల్లో ఫిక్స్ చేయడం. ఫస్ట్ పీరియడ్ మ్యాథ్స్, సెకండ్ పీరియడ్ ఫిజిక్స్, థర్డ్ పీరియడ్ కెమిస్ట్రీ ఎంపీసీ. అదే ఇంకొకటి మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఎంసీపీ, లేదా ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ. అలా ఎన్ని రకాలుగా 3 లెక్చరర్స్ కాబట్టి 3 లెక్చరర్స్ని 3 పీరియడ్స్లో మనం ఫిల్ చేయాలంటే 3 ఫ్యాక్టోరియల్స్ అంటే 6 విధాలుగా వస్తుందన్నమాట. సో అంటే ఏంటంటే మనం ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ అనేది పెర్మిటేషన్స్లో డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాం, వేరే యాజ్ కాంబినేషన్స్లో ఇండైరెక్ట్గా యూజ్ చేస్తున్నాం అనేది ఒకటి మనకి దీని ద్వారా తెలుస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఎన్సిఆర్కి ఎన్పిఆర్కి మధ్య రిలేషన్ కూడా డిరైవ్ చేసాం. ఎన్సిఆర్ అంటే ఏంటండి, ఎన్పిఆర్ బై ఆర్ ఫ్యాక్టోరియల్. ఇంకొకలా రాస్తే ఏమవుతుందండి, ఎన్పిఆర్ బై ఎన్సిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, ఆర్ ఫ్యాక్టోరియల్. దట్స్ ఇట్. దాని అటు సైడ్ తీసుకెళ్ళి దీని సైడ్ వచ్చాను. సో ఈ విధంగా మనం ఎన్పిఆర్, సో ఎన్ ఆబ్జెక్ట్స్ నుంచి ఆర్ ప్లేసెస్ని ఎన్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ తోటి అరేంజ్ చేసేటువంటి అమర్చేటువంటి అవకాశాలని ఎన్పిఆర్ అంటాం. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్, నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ పెర్మిటేషన్స్, టోటల్ వేస్ ఆఫ్ పెర్మిటేషన్స్ ఎన్నిట్లో నుంచి ఫ్రమ్ ఎన్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఇంటూ ఆర్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని ఫిల్ చేయడానికి
దేంట్లో నుంచి n డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని తీసుకొని ఆ ఆర్ ప్లేసెస్ని ఫిల్ చేయడం లేదా ఆర్ ప్లేసెస్ని అరేంజ్ చేయడం, దాన్ని ఏమంటాం ఎన్పిఆర్ అంటాం. ఎన్సిఆర్ అంటే ఏంటి, n డిఫరెంట్ థింగ్స్లో నుంచి ఆర్ డిఫరెంట్ థింగ్స్ని సెలెక్ట్ చేసుకోవడం అంటే ఎంచుకోవడం, ఇక్కడ ఎంచుకోవడం ఇక్కడ అమర్చడం, లేదా ప్రస్తారాల సంఖ్య అంటాం, దీంట్లో కాంబినేషన్స్ ఎంచుకునే విధానాల సంఖ్య అంటాం ఎన్సిఆర్ అంటే. దట్స్ ఇట్. దిస్ ఈజ్ ఇంట్రడక్షన్ అబౌట్ ది ఎన్పిఆర్ ఎన్సిఆర్. ఇంకొక చిన్న దానికి కూడా మళ్ళీ ఇంకొక చిన్న ఇదితోటి మీకు ఇంకా క్లారిటీగా చెప్తాను. సపోజ్ 4 వర్డ్స్ ఉన్నాయి, 4 వర్డ్స్ కదా, 4 లెటర్స్ ఉన్నాయి, ఏబిసిడి. మొత్తం ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. 4P3 అంటే ఏంటి, 4C3 అంటే ఏంటి, ఈ రెండు సేమా మనం చూద్దాం. మొత్తం ఎన్ని ఇచ్చాడు మనకి, 4 ఇచ్చాడు. 4 నుంచి మనం ఎన్ని తీసుకోవాలి, 3 తీసుకోవాలి, 3 అరేంజ్ చేయాలి. అంటే 4 ప్లేసెస్ ఉన్నాయి, 3 ప్లేసెస్ ఉన్నాయి. అంటే 3 అంటే ఇక్కడ దాని మీనింగ్ చెప్తున్నా, 3 ప్లేసెస్ ఉన్నాయి. ఈ 3 ప్లేసెస్లో నేను 4 లెటర్స్ని వాటిలో ఫిల్ చేయాలి. ఆ ఫిల్ చేసే విధానాన్ని ఏమంటున్నాం, 4P3 అంటున్నాం. ఫస్ట్ నేను ఎలా ఫిల్ చేయొచ్చు, ఏబిసి. ఆర్డర్ ఇంపార్టెంట్, పి రాస్తే అరేంజ్మెంట్స్ కదా, అరేంజ్మెంట్ అంటే ఆర్డర్ ఇంపార్టెంట్. 1 నెక్స్ట్ ఏబిడి, తర్వాత ఏసిబి, తర్వాత ఏడిబి. సో మొత్తం ఏ తోటి 4 కాంబినేషన్ వస్తాయి, 4 వస్తాయి. నెక్స్ట్ తర్వాత బి తోటి చూద్దాం. బిఏసి, బిఏడి, బిసిఏ, బిడిఏ. నెక్స్ట్ తర్వాత సిఏబి, సిబిఏ, సిబిడి, సిడిబి. నెక్స్ట్ తర్వాత 6 రావాలనుకుంటా, ఐ థింక్ చూద్దాం. డిఏబి, ఇంకొక 2 వస్తాయి, ఏబిసి, ఏబిడి, ఏసిబి, ఏబిసి వచ్చింది, వచ్చినాయి. డిఏబి, డిబిఏ, డిసిబి, డిబిసి, రైట్. సో 4P3 అంటే ఏంటంటే జనరల్గా 4 × 3 × 2, 4 దగ్గర నుంచి 3 డిజిట్స్ తగ్గించుకుంటారు మన ఇంటిజర్స్. సో ఎంత రావాలి, 24 వేస్ రావాలి. సో మనకి ఇంకా అన్నిట్లో 2 రావాలి, ఏబిసి, ఏబిడి, ఏసిబి, ఏసిబి రాసాం. మళ్ళీ ఏసిడితో ఒకటి రాయాలి, ఏసిడి రాయాలి కదా. దీంట్లో ఇంకొకటి ఉంది, ఏసిడి, ఏడిసి. సో ఇవి ఒక 6, మళ్ళీ ఇక్కడ కూడా ఎంత వస్తాయి, బిఏసి, బిఏడి, బిడిసి, బిసిడి, 3 ప్లేసెస్ ఫిక్స్. సో ఒక 6. నెక్స్ట్ సిఏడి, సిడిఏ. సో ఇవి ఒక 6 ప్లేసెస్, ఇవి ఒక 6 అరేంజ్మెంట్స్, ఇవి ఒక 6. ఇక్కడ డిసిఏ, రైట్, డిఏసి, డిసిఏ, ఇవి ఒక 6 అరేంజ్మెంట్స్. సో మొత్తం ఎన్ని అరేంజ్మెంట్స్ వచ్చినాయి, 24 అరేంజ్మెంట్స్ వచ్చినాయి.
సో 4p3 అంటే 4 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని 3 ప్లేసెస్లో ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు అంటే 24 వేస్, అంటే 24 విధాలుగా లేదా రకాలుగా 4 విభిన్న మూలకాలను 4 విభిన్న వస్తువులను 3 ప్లేసెస్లో నింపవచ్చు. ఎన్ని రకాలుగా? 24 రకాలుగా, 24 విధాలుగా తప్పలేదు. 6 6 6 6 4 6 24 సరిపోయింది. అదే 4c3 అన్నాను అనుకోండి. 4c3 అంటే ఏంటి? ఇవి 4 ఉన్నాయి, వీటిలో 3 కలెక్ట్ చేయమని మీనింగ్. సో 3 సెలెక్ట్ చేయమన్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ? ఏబిసి అదొక కాంబినేషన్, ఏసిడి ఇదొక కాంబినేషన్, బిసిడి ఇదొక కాంబినేషన్. ఇంకేమైనా కాంబినేషన్స్ ఉన్నాయి? ఏసిడి అయిపోయింది, బిఏడి ఏబిడి ఏబిడి ఇదొక కాంబినేషన్. సో ఇంతే. మీరు తిప్పి రాసిన ఆర్డర్ నాట్ ఇంపార్టెంట్ కాబట్టి మొత్తం ఎన్ని వస్తాయి మనకి? 4 వస్తాయి. కావాలని చూడండి. 4c3 అంటే ఎంత అంటే 4 × 3 × 2 1 × 2 × 3 ఇది 2 క్యాన్సిల్ అయిపోతాయి. అంటే 4 వేస్, 4 విధాలు అది. సో కాంబినేషన్ అంటే మీనింగ్ సెలెక్ట్ చేసుకోవడం. పెర్మిటేషన్ అంటే అరేంజ్మెంట్లో ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏబిసి అన్నాను, ఇక్కడ ఏబిసి కాంబినేషన్లో ఏబిసి అన్నా బీసీఏ అన్నా సిఏబి అన్నా సేమ్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి. కానీ పెర్మిటేషన్లో ఏబిసి డిఫరెంట్, ఏసీబీ డిఫరెంట్. ఈ రెండింటిని కూడా మనం కన్సిడర్ చేయాలి. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. నౌ we will discuss problems on permutations and combinations in the next class.